మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర మంత్రులను కలుస్తూ బిజీగా ఉన్నారు. అంతేకాదు ఏపీకి సంబంధించిన పలు ప్రాజెక్టుల అనుమతిని కూడా ఆయన కోరుతున్నా అదే సమయంలో ఆయన సోషల్ మీడియాకు కూడా పని చెప్పారు. ఒకే ఒక్క ట్వీట్ ఆయన చేశారు. అదే ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ట్వీట్ ఏమిటి, అందులో మ్యాటర్ ఏంటి అంటే అది వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పాల్సిందే. వైజాగ్ కు ప్రపంచ ఛాంపియన్ లోకేష్ ఇప్పుడు ఏం మాట్లాడినా విశాఖ గురించే ప్రస్తావిస్తున్నారు. విశాఖలోనే అనేక ఐటీ కంపెనీలు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి. ఇలా నెలలో అనేక సార్లు విశాఖకు వస్తున్న లోకేష్ ఇప్పుడు విశాఖను ఉద్దేశించి మరో ట్వీట్ చేశారు. వైజాగ్ కు ప్రపంచ ఛాంపియన్లు వస్తున్నారంటూ లోకేష్ ఇందులో ప్రస్తావించారు. వారెవరు ఏమిటి అన్నది మాత్రం ఆయన చెప్పలేదు. వెయిట్ చేయాల్సిందే అన్నట్లుగా దాన్ని వదిలేశారు. ఇక చూస్తే వచ్చే ప్రపంచ ఛాంపియన్లు ఎవరో ఊహించగలరా అంటూ లోకేష్ ఏకంగా నెటిజన్లకు పెద్ద సవాల్ని విసిరారు. ఇలా ఒక్క పోస్ట్ తో లోకేష్ ప్రకంపనలు రేపారు. ఇది సార్వత్రా అందరితో పాటు ఊహాగానాలకు సైతం దారితీస్తోంది. త్వరలోనే విశాఖపట్నానికి ప్రపంచ ఛాంపియన్లు రాబోతున్నారని లోకేష్ చెప్పడం ఒకెత్తైతే ఈ నెలలోనే అని చెప్పడం మరో ఎత్తుగా మారింది. ముఖ్యంగా విశాఖ ప్రజలలో ఈ ట్వీట్ మీద బాగా క్యూరియాసిటీ ఏర్పడింది. విశాఖ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తోంది, ఇదే ప్రచారం అవుతోంది. ఈ నేపథ్యంలో విశాఖ సిద్ధంగా ఉండు అంటూ లోకేష్ వేసిన ఈ ట్వీట్ దేని గురించి, ఏమై ఉంటుంది అన్నదే హాట్ డిస్కషన్ గా మారింది. నిజానికి ఛాంపియన్ అన్న వర్డ్ ఎక్కువగా క్రీడా రంగానికి సంబంధించి వాడుతూ ఉంటారు. అయితే ఏ రంగంలో అయినా ఛాంపియన్స్ ఉంటారు. అలాగే ఇప్పుడు ఐటీ ఫీల్డ్ లో సైతం ఛాంపియన్స్ ఉన్నారు. మరి ఇందులో ఏ ఫీల్డ్ కు చెందిన వారు ఉన్నారు, ఎవరు వారు అన్నదే పెద్ద చర్చగా మారింది. విశాఖకి ఇప్పుడు అనేక ప్రాజెక్టులు వరుసగా తరలొస్తున్నాయి. అందులో మరో క్రేజీ ప్రాజెక్టు కూడా జత కాబోతోందా అన్నదే అంతా ఆలోచిస్తోన్న విషయం. అందుకేనా లోకేష్ ఈ రకంగా వరల్డ్ వైడ్ ఛాంపియన్స్ తో పోలుస్తూ విశాఖ రెడీగా ఉండమంటున్నారు అని కూడా డిస్కస్ చేస్తున్నారు. సరే, ఎవరెన్ని అనుకున్నా ఎంత ఊహించుకున్నా కూడా మంత్రి నారా లోకేష్ మరో ట్వీట్ వేసి దానికి ఆన్సర్ చెబితే తప్ప అది తెలిసి ఉండదు. సో విశాఖకు ఏదో సంచలనమే రాబోతోంది. అది భారీ ప్రాజెక్ట్ అవుతుందని మాత్రం అంతా ఊహిస్తున్నారు. సో చూడాలి మరి ఆ ప్రాజెక్ట్ ఏంటో, ఆ వివరాలేంటో.